హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మా ఇంట్లో చేసిన జున్ను షూట్ చేశాను. దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు పెడుతున్నా చూడండి. మిక్సీ జార్లోకి దాదాపు 2 స్పూన్లు మిరియాలు తీసుకున్నాను. అలాగే కొంచెం శొంఠి, దాన్ని బాగా నలగొట్టాను. మిక్సీలో నలగడం కొంచెం కష్టం కాబట్టి నలగొట్టిన తర్వాత మిక్సీలో తీసుకున్నాను. మిరియాలు, శొంఠి కూడా ఈ రెండింటిని కలిపి మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా పౌడర్ని ఒకసారి చెక్ చేసుకొని 1-2 సార్లు మిక్సీ మళ్ళీ అవసరమైతే పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఎక్కడ గడ్డలు లేకుండా మొత్తం నలిగిపోయేలా చూసుకోవాలన్నమాట. అండ్ ఇవి మాకు మొదటి రోజు పాలు అందరికి ఇవ్వగా ఒక 1/2 లీటర్ మాత్రం మిగిలినవి. ఆ 1/2 లీటర్ ప్యాకెట్ తెచ్చాడు తమ్ముడు. ఇవి బాగా థిక్గా ఉంటాయి అన్నమాట, చిక్కగా ఉంటాయి. ఇది ఒక 1/2 లీటరు. దాని తర్వాత సెకండ్ డే ఈవినింగ్కి ఈ పాలు వచ్చినాయి, కొంచెం చిక్కదనం తగ్గుతాయి. ఇది ఒక లీటర్ ఉంటుంది ఈ పాలు. మొదటి రోజు పాలు, ఈ రెండో రోజు పాలు రెండు కలిపితే మాకు 1.5 లీటర్ అయినాయి. తర్వాత వీటిల్లోకి ఒక 1/2 లీటర్ నార్మల్ పాలు బయట తీసుకున్నాం. అంటే మా గేదెల ద్వారా వచ్చే పాలు బయటకు అతలకి వెళ్ళిపోగా మాకు మిగలలేదు. అందుకని ఇంకా బయట తప్పలేదు. అదొక 1/2 లీటర్ ప్యాకెట్ వేసాం. అలా వేసిన పాలని పక్కన పెట్టుకొని దాంట్లోకి బెల్లం తీసుకున్నాం. దాదాపు ఇది కేజీ. ఈ బెల్లపు కుందు 1 కేజీ ఉంటుంది. దాన్ని నీట్గా చిన్న చిన్న పేస్ట్ లాగా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా తరుక్కోవాలి. మొత్తం తరిగేసి పక్కన పెట్టేసుకున్నాం. దాన్ని ఇప్పుడు మనం పాలల్లో కలుపుకోవాలన్నమాట. ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్న బెల్లాన్ని పాలల్లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే గడ్డలుగా మాత్రం ఉండకూడదు. గడ్డలుగా ఉంటే పాలల్లో కరగదు తొందరగా. బెల్లం పూర్తి వేసేసిన తర్వాత ఇలా ఏదో దాంతో తీసుకొని శుభ్రంగా బాగా బెల్లం పూర్తి కరిగేంత వరకు మనం తిప్పుతూ ఉండాలి. లేదంటే అక్కడక్కడ బెల్లం గడ్డలు మిగిలిపోతూ ఉంటాయి, చూసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత దాన్ని పక్కన పెట్టి మనం దీంట్లో అయితే జున్ను చేద్దాం అనుకున్నాం దాంట్లో ఒక గ్లాస్ వాటర్ ఫిల్ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు పెట్టాం కదా, ఆ గిన్నెలో మనం ఈ జున్ను పాలు అనేది పోస్తాం అన్నమాట. ఒక ఫిల్టర్ తీసుకొని ఆ ఫిల్టర్ ద్వారా మనం ఈ పాలన్నిటిని వడగట్టుకొని ఒక గిన్నెలో పోయాలి. కనిపిస్తుంది కదా, ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఈ డస్ట్ పార్టికల్స్ ఏవి కూడా జున్నులోకి వెళ్ళకుండా ఉంటాయి. ముందే సిద్ధం చేసి పక్కన పెట్టుకున్న మిరియాలు, శొంఠి పౌడర్ని పాలపైన చల్లుకోవాలి పూర్తిగా. స్పూన్ తీసినప్పుడు సరిగ్గా రాకపోతే చేతితో చల్లుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇలా పూర్తిగా సిద్ధం చేసుకున్న తర్వాత గ్యాస్ వెలిగించుకొని ఈ బౌల్ని యాస్టీజ్ దానిపైన పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 40 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. 45 మినిట్స్ తర్వాత ఏదైనా ఒక స్పూన్ పెట్టి చెక్ చేయండి. ఆ స్పూన్ పైకి తీసినప్పుడు దానికి ఏమి అంటుకోలేదు అంటే తయారైపోయినట్లు లెక్క. మనకి జున్ను రెడీ అయిపోయింది అని అనుకున్న తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత అప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి, బాగుంటుంది. ఫైనల్గా జున్ను రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం.
ఫైనల్గా జున్ను అయితే టేస్ట్ చేసాము అందరం కూడా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. గేదె పాలతో చేసిన జున్ను చాలాసార్లు తిన్నాం, కానీ ఆవు పాలు తింటున్నది ఇదే ఫస్ట్. నిజంగా సూపర్. అవకాశం ఉంటే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.